దశాబ్దాల పాటు కొనసాగిన మావోయిస్టు ఉద్యమం చివరి అంకానికి చేరుకుంది. ఆపరేషన్ కగార్ ధాటికి పార్టీ కీలక నేతలు వరుసగా లొంగిపోతున్నారు. తాజాగా 4 అగ్రనాయకులు రాష్ట్ర పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చుక్కారావు అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూని నరసింహారెడ్డి అలియాస్ గంగన్న డీజీపీ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో అత్యంత కీలక లొంగుబాటు, మునుపెన్నడూ లేని రీతిలో ఒకేసారి 4 అగ్రనేతలు జనజీవన స్రవంతిలో కలిశారు. ఇందులో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మావోయిస్టు పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు. పోలిట్ బ్యూరో కేంద్ర కమిటీ సభ్యుడిగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఇంటర్లో ఉండగానే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యూలో చేరి టౌన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1978 నాటి జగిత్యాల జైత్రయాత్ర ప్రభావంతో 1982లో పీపుల్స్ వార్లో చేరారు. పార్టీ అగ్రనేత గణపతి సూచనల మేరకు రాజిరెడ్డితో కలిసి దండకారణ్యానికి వెళ్లారు. 1984 నుంచి 87లో గడ్చిరౌలి జిల్లా సిరోంచ దళానికి, 1987-89లో పెరిమిళ్లి దళానికి కమాండర్గా పనిచేశారు. 1989లో గడ్చిరోలి డివిజనల్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 1991లో పెరిమిళ్లి దళ సభ్యురాలు అరికె జైని ఎలియాస్ సృజనను వివాహం చేసుకున్నారు. ప్రాంతీయ కమిటీ సభ్యురాలి వరకు ఎదిగిన సృజన 2020లో గడ్చిరోలి జిల్లా కాసన్సూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. 1993లో ఉత్తర గడ్చిరౌలి సబ్ డివిజన్ కార్యదర్శిగా, 1995లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా దేవ్జీ ఎన్నికయ్యారు. 2001లో కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. అప్పట్నుంచి సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా కొనసాగారు. 2017లో పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాసర్తలపల్లికి చెందిన రాజిరెడ్డి 1974లో ఆర్ఎస్యూలో చేరారు. 1976లో కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో అరెస్టై ఏడాది తర్వాత విడుదలయ్యారు. 1980లోనే పీపుల్స్ వార్లో చేరగా 1982లో ఆయన భార్య రత్తమ్మ సైతం ఉద్యమ బాట పట్టారు. 1998లో ఛత్తీస్గఢ్లో చందనార్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో రత్తమ్మ మృతి చెందారు. గడ్చిరోలి డివిజన్ కమిటీ సభ్యుడిగా, కార్యదర్శిగా పనిచేసిన రాజిరెడ్డి 1987లో దండకారుణ్య కమిటీ తొలి కార్యదర్శిగా నియమితులయ్యారు. ఓ కేసులో అరెస్టై 1988 ఆగస్టులో ఆదిలాబాద్ జైలు నుంచి పారిపోయి మళ్లీ అడవి బాట పట్టారు. 1990లో కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. దండకారుణ్య స్పెషల్ జోన్ కమిటీ, డీకేఎస్, జీసీ, మహారాష్ట్ర కమిటీలకు మార్గనిర్దేశకుడిగా వ్యవహరించారు. 2001లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళతో కూడిన సౌత్ వెస్ట్ రీజనల్ బ్యూరోకు ఇన్ఛార్జ్ అయ్యారు. 2007లో పోలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యాక కేరళలో అరెస్టయ్యారు. 2 ఏళ్ల తర్వాత విడుదలై అజ్ఞాతంలోకి వెళ్లారు. 2022 నుంచి డీకేఎస్, జీసీ ఇన్ఛార్జిగా కొనసాగారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన దామోదర్ 1996లో రాయనిగూడెంలో 10వ తరగతి చదువుతుండగా ఆర్ఎస్యూలో చేరారు. 2 ఏళ్ల అనంతరం సమీప బంధువు బడే నాగేశ్వరరావు ప్రోద్బలంతో పీపుల్స్ వార్లో చేరి ఏటూరు నాగారం, మహదేవ్పూర్ దళ సభ్యుడిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో ఏటూరు నాగారం దళ డిప్యూటీ కమాండర్గా పదోన్నతి సాధించారు. 2001లో ఏటూరు నాగారం దళంలో పనిచేస్తున్న ఎట్టి నరసమ్మను వివాహం చేసుకున్నారు. 2012లో ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని పువ్వర్తి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆమె మృతి చెందారు. అనంతరం 2017లో చరా ఎల్డీఎస్ సభ్యురాలిగా పనిచేస్తున్న రజితను వివాహం చేసుకున్నారు. 2001లో కొత్తగూడెం, పాల్వంచ ఏరియా కమిటీ కమాండర్గా, 2005లో ఏటూరు నాగారం, మహదేవ్పూర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా దామోదర్ పనిచేశారు. 2006లో ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డివిజనల్ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. 2009లో డివిజనల్ కమిటీ కార్యదర్శిగా, 2015లో తెలంగాణ రాష్ట్ర కమిటీలో స్టేట్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. మార్చి 2019లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సైనిక వ్యవహారాల ఇన్ఛార్జిగా, 2025లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొంది బాధ్యతలు నిర్వహించారు. ఏపీలోని ఉమ్మడి గుంటూరు జిల్లా కాకుమాను మండలం వల్లూరుకు చెందిన గంగన్న 1987లో ఆర్ఎస్యూలో చేరారు. అప్పటికే గంగన్న నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ చదువుతున్నారు. 1990లో పీపుల్స్ వార్ దుర్గిదళానికి ఇన్ఛార్జిగా నియమితులైన గంగన్న 1995లో సౌత్ కోస్టల్ బెల్ట్ కమిటీకి బదిలీ అయి 3 ఏళ్లు పనిచేశారు.
అనంతరం గుంటూరు డివిజనల్ కమిటీ సభ్యుడిగా 2001 వరకు పనిచేశారు. 2002 ఫిబ్రవరిలో విజయవాడలో అరెస్టై 2 ఏళ్ల అనంతరం విడుదలయ్యారు. 2005లో ఏఓబి ఎస్జీసీకి బదిలీ అయ్యి రాజకీయ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. 2008లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 2010లో బొకారోలో అరెస్టై 4 ఏళ్ల తర్వాత విడుదలై అడవి బాట పట్టారు. 2020లో డీకేఎస్ జీసీకి బదిలీ అయి అక్కడి కేడర్కు రాజకీయ శిక్షణ ఇచ్చారు. గత ఏడాది మే నెలలో తెలంగాణ రాష్ట్ర కమిటీకి బదిలీ అయ్యారు. మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం ఒకే ఒక్క పోలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా, ఎలియాజ్, సునీర్ మాల్ మాత్రమే మిగిలారు. తెలంగాణ నుంచి అజ్ఞాతంలో ఉన్నవారు 11 మంది మాత్రమే. తాజా లొంగుబాటు మావోయిస్టులపై లభించిన ప్రధాన విజయమని రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. తెలంగాణలోనే పుట్టిన మావోయిస్టు పార్టీ ఇక్కడే అంతమైనట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. గతేడాది పార్టీ చీఫ్ బస్వరాజ్ మృతి అనంతరం దేవ్జీ చీఫ్గా వ్యవహరించారనే ప్రచారం జరిగినా అది వాస్తవం కాదని డీజీపీ వెల్లడించారు. 2025 అక్టోబర్ 21న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు 4 అగ్రనేతలు జనజీవన స్రవంతిలో కలిశారని డీజీపీ తెలిపారు. ప్రజా సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో పోరాడతామని మావోయిస్టు అగ్రనేతలు వెల్లడించారు.